తలలు వంచండి. ప్రార్థన ప్రార్థన జీవంలో మా తండ్రి మీ పాదములు స్తోత్రం. ఇప్పుడు నీ బిడ్డలు మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు. దయచేసి ప్రభా వద్ద మీరు చుట్టుగా చక్కగా మాట్లాడండి. మీ సజీవమైన చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం. మీ వాక్యంతో నింపండి, స్వస్థపరచండి, ముట్టండి. బాధలు, రోగంలో, కష్టంలో ఉంటున్న బిడ్డలను పరామర్శించమని, ఈ వాక్య ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నాటమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి, ఆశీర్వాదింపబడండి. ఇలా నేను చెప్పే అంశం, దేవునికి ఏమి ఇష్టమో మీకు తెలుసా? దేవునికి ఇష్టమైన ఏంటో మీకు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో చూడండి. దేవునికి ఇష్టమైన ఏంటో మీరు తెలుసుకోవాలి. ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. దేవునికి ఏమి ఇష్టమో మీరు తెలుసుకోండి. ఫస్ట్ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం బైబిల్ దేవునికి ఏమి ఇష్టం? మీరు బలులు అర్పించుట కాదు దేవునికి ఇష్టం, నీతి న్యాయం అనుసరించుట దేవునికి ఇష్టం. ఒకవేళ మీ జీవితంలో నా జీవితంలో నీతిగా ఉంటున్నామా లేదా, అది దేవునికి ఇష్టం. కానీ నీతి న్యాయాలు తప్పి ప్రవర్తించే వాళ్ళు చాలా ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళ ఏడలా దేవునికి ఇష్టం లేదు. బైబిల్లో క్లియర్గా రాయబడ్డది, దేవుడు నిన్ను చూసినప్పుడు నా కుమారుడు నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, నాకు ఇష్టం అని దేవుడు నిన్ను గురించి చెప్పుచున్నాడా లేదా? మనము ఈ బ్రతకాలమే 70 లేదా 80 రాకల్లా సావాల్సిందే. నేను ఇంకొంటానికి పిలుస్తారా? ఉండరు. కానీ నీ జీవిత కాలంలో దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలంటే బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ ఒకసారి చదవాలి. నీతి న్యాయం అనుసరించుట, బలులు మీరు వచ్చి కానుకలిచ్చి బలులు అర్పించేదానికంటే బ్రతుకులు నీతి న్యాయం అనుసరించుట దేవునికి చాలా ఇష్టం. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు నీతిగా ఉంటున్నావా? నీతి తప్పిన పని చేస్తున్నావా? న్యాయంగా ఉంటున్నావా? అన్యాయం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. మనము ఏదో ఆస్తి కూడా పెట్టుకోవాలంటే ఒకరిని అన్యాయం చేయాలి, ఏదో ఒక మోసం చేయాలంటే నీతి తప్పాలి. అట్లా దేవునికి ఇష్టమైతే కాదు. బైబిల్లో నీతిగా న్యాయంగా ఉండడం దేవునికి ఇష్టం. అదే దేవునికి ఇష్టమైనది ఏందో మీరు తెలుసుకోవాలి. మనము మన బ్రతుకులో నీతిగా బ్రతికినామనుకో దేవునికి మనం ఇష్టం. నీతి తప్పినట్టే నువ్వు ఇష్టం కాదు. న్యాయంగా ఉన్నామనుకో దేవునికి ఇష్టం. న్యాయం తప్పి మనం ప్రవర్తించినామనుకో దేవునికి ఇష్టం కాదు. ఇప్పుడు నేను ఎప్పుడు దేవునికి ఇష్టం అయితే చెప్పనా? నేను నీతిగా ఉన్నప్పుడే దేవునికి ఇష్టం ఉంటా. నేను అన్యాయం చేసిందనుకో మిమ్మల్ని, దేవుడికి నేను ఇష్టడనా? కాదు. న్యాయం ఉంటే దేవుడికి ఇష్టం. గుడికి వచ్చినా నువ్వు న్యాయం తప్పినా ఏం లాభం? నీలో నీతి లేకపోతే ఏం లాభం చెప్పు. ఒక్కటి దేవుని బిడ్డలారా, నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడిందని. ఆ వాక్యానుసారంగా మన బ్రతుకులో నీతిగా న్యాయంగా ఉండాలని బైబిల్ మనకు చెప్తుంది. అంతే. ఏ తప్పు చేయొద్దు. తప్పు లేనప్పుడు గురువుతో గుర్తులాడవచ్చు, ఏ తప్పు లేనప్పుడు ఎక్కడైనా మాట్లాడచ్చు. అన్యాయపు యేసుప్రభు మీద అన్యాయ తీర్పు తీర్చింది. వింటున్నా? దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు కూడా చెప్తారు. ఆయన మంచోడు, ఆయన మంచోడు అని చెప్తారు. అయినా కూడా బైబిల్ ఏం చెప్తుంది?
నా దేవుడు చూసినప్పుడు నేను నీతిగా న్యాయంగా ఉన్నానా లేదా? ఒక్కరోజు తెలుస్తుంది అందరి బంగారం బయటపడుతుంది. ఎప్పుడు చెప్పనా? తీర్పు రోజు. అందుకే ఇది ఇంకెన్నో ఏళ్ళు బతుకం, సగం ఆయుష అయిపోయింది మనది. 30, 40, 50 వచ్చింది. ఇంక కొద్ది కాలమే కదా. ఇకనైనా భక్తిగా నీతిగా యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. అదే దినము అదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 1-2 వచ్చిన చూడండి. ఏం రాయబడ్డదు? సేమ్ బైబిల్లో రాయబడిందే చెప్తా. సామెతలు 14వ అధ్యాయం 1-2 వచ్చిన. తిరస్కరించువాడు మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది. జ్ఞానుల తెలియదు వారిని కాపాడును. ఎద్దు లేని చోట గాలి అనేది గాలి ఉండదు. ఎద్దుల బలం చేత విస్తారమైన వర్షబడి కలిగింది. 14వ అధ్యాయం 1-2 వచ్చినాలు. 14 అధ్యాయం 1-2 వచ్చినాల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుందాం అని రాయబడ్డారు. ఇంకా మీకు ఇంకోటి కూడా చెప్తాను. 1వ దినవృత్తాంతాలు క్లియర్గా చదవాలి వాక్యం. ఎవరు చదివినా 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 17 చూడండి. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 17 వచ్చినాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులై యందు ఇష్టపడుచున్నావని. దేవునికి ఎప్పుడు ఇష్టం? ఎవరిష్టం? యథార్థంగా ఉండేటువంటి దేవునికి ఇష్టం అని చెప్తాను. దేవా మధ్యలోమా, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచున్నావు, యథార్థవంతులై యందు నువ్వు ఇష్టపడుచున్నావు. నేనైతే యథార్థ హృదయం గలవాడను. చాలు. మన హృదయం యథార్థంగా ఉండాలి. గుడికి వచ్చినప్పుడు ఒక తీరు, గుడి దాటిపోయిన ఇంకో తీరు ఉండదు. చాలా మంది నేను చెప్తున్నా కదా, పాస్టర్ల లోపలే ఉన్నది. సంఘస్థులు అంటే మామూలు ఇప్పుడు నేను నేర్చుకుంటాను. మీరు మామూలు నేర్చుకోవాలి. విశ్వాసం లేదు కానీ వాడు గుడికి వస్తాడు, వాక్యం చెప్తాడు, దునమ్మాట హృదయంలో ఒకటి పెట్టుకుంటాడు, పైకి ఒకటి చెప్తాడు. అది దేవునికి ఇష్టమా? కాదు కాదు, దేవునికి అస్సలు ఇష్టం కాదు. బైబిల్లో ఒక మాట రాయబడ్డది, మూర్ఖుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు. నోరిచ్చినోడు లెక్క చూడరా? బిడ్డ నీకు నోరిచ్చిన కదా, ఏం మాట్లాడినా లెక్క చూసినప్పుడు నీ నోరు గురించి చూస్తే మొత్తం బుద్ధులే. కన్నిచ్చినోడు కానుకుంటాడా? నీకు కన్నిచ్చిన కదా 70 ఏళ్ళ వరకు భూమి మీద మంచిగా పోయిరమ్మని. కళ్ళతో ఏం చూసినా లెక్క చూసినప్పుడు ఎట్లుంటుంది తన పరిస్థితి? ఒకసారి ఆలోచించుకో. హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ కళ్ళను చూడడా? నీ ఆలోచన చూడడా? మనిదలో మా వచనం, దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ప్రతి ఒక్క గుడికి వచ్చినా గుడికి రాకపోయినా దేవుడు చూసేది హృదయ పరిశీలన చేస్తాడు. మనం పై రూపాన్ని చూస్తాం. ఏ బట్టలు వేసుకున్నది, అందంగా ఉన్నదా, అందంగా ఉన్నదా, మంచిగా ఉన్నదా లేదా అని పై రూపాన్ని చూస్తాం. కానీ దావీదు విషయంలో దేవుడు ఏమంటాడు? అతని పై రూపాన్ని లక్ష్య పెట్టకు అని చెప్తాడు. మనం పై రూపాలను చూస్తాం కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయాన్ని చూసినప్పుడు ఎట్లుండాలి హృదయం? మళ్ళీ వచ్చిన చూడండి, హృదయ పరిశోధన దేవుడు చేసినప్పుడు యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలి. మాటలు యథార్థంగా ఉండాలి, ప్రార్థనలు యథార్థంగా ఉండాలి, భక్తిలో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. మనం ఎప్పుడైనా చాలా మంది మీ లోకంలో దేవుని వాక్యాన్ని మర్చిపోయి ఏం చేద్దాం? పరుల మధ్య మెప్పుకోని తప్పు చెప్పకు, ఈ బోధలన్నీ మంచివే నీ వెటుల త్రిప్పినా. పరుల మధ్య మెప్పుకోని తప్పు
వెటుల త్రిప్పిన పగయు కడుపు మంట కలిగి పలకరించిన పగయు కడుపు మంట కలిగి పలకరించిన నీ బోధలన్నీ మంచివని వెటుల తిప్పిన వేషధారణెందుకయ్య వెర్రి క్రైస్తవా వేషధారణెందుకయ్య వెర్రి క్రైస్తవా ఈ బోధలన్నీ మంచివని వెటుల తిప్పినా. అయ్యా, దేవుని బిడ్డలం అని పేరు, క్రైస్తవులం అని పేరు, గుడికొస్తాం. కానీ ఒక విషయం తెలవాలి. ఏంటిది? దేవుడు హృదయం పరిశీలించినప్పుడు యథార్థం ఉండాలి మన హృదయం. వింటుందా? మనిషికి ఇప్పుడు నేను అన్నడానికి ఒకటి పని చేస్తాడు, నేను కాదు. దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ అవచరించమ్మ, నా దేవా చూడండి, దేవుడు హృదయ పరిశోధన చేస్తాడు. హృదయం ఎట్లుండాలి? పరిశోధన చేసినప్పుడు నీ హృదయం పరీక్షలు పాస్ కావాలి. నీ హృదయం ఎట్లుండాలి? బైబిల్ ఏం చెప్తుంది? చదవమ్మా. యథార్థవంతులని ఇష్టపడుచున్నావు. హృదయాన్ని దేవుడు నీ యొక్క హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం యథార్థం ఉండాలి. వింటుందా? చాలా మంది యథార్థంగా ఉండదు. కానీ దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తాడు. మనము అనుకూలంగా మనకి ఇష్టమైన రీతిగా మనం మాట్లాడడం కాదు, దేవునికి భయపడుతూ నీతి న్యాయం అనుసరించుట దేవునికి ఇష్టం. ఇంకేమి ఇష్టం? యథార్థవంతుడు అంటే దేవునికి చాలా ఇష్టం. అయితే క్రైస్తవులమై ఉండి యథార్థంగా ఉంటున్నామా లేమో ఒకసారి యోచించుకో. నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. యేసుప్రభు శిష్యులకు, యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. అందులో ముందు పెట్టి అప్పగించినోడు యూదా ఇస్కరియోతు. యథార్థంగా ఉన్నాడా? యేసుప్రభుతో తిరిగిండు, సేవలో ఉన్నాడు. యథార్థంగా ఉన్నాడా? ప్రభుని అప్పగించిండు. అందుకే వారి దేవునికి ఇష్టం కదా యూదా ఇస్కరియోతు. నేను మీకు చెప్తున్నా, గుడికి వచ్చినప్పుడు మన గుణం, మన వైఖరి, మన ప్రవర్తన మారాలి. దేవుడు ఏం పరిశీలిస్తాడు? హృదయాన్ని పరిశీలిస్తాడు. ఎవరైనా పరిశీలిస్తారా హృదయాన్ని? డాక్టర్ దగ్గర పోతే కన్ను చూస్తాడు, బ్రెయిన్ చూస్తాడు. కానీ హృదయాన్ని పరిశీలించేది దేవుడు ఉన్నాడు. ఆ హృదయాన్ని చూసినప్పుడు అతనిలో ఇంత యథార్థత లేదు అని అంటే దేవునికి ఇష్టం కాదు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అని బైబిల్లో చెప్తుంది. ఇలా నేను చెప్పే అంశం మరొకసారి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఏమి ఇష్టమో తెలుసా? నీతి న్యాయం అనుసరించడం దేవునికి ఇష్టం. యథార్థవంతుడు ఆయనకి ఇష్టం. ఇంకోటి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవునికి ఏమి ఇష్టం? న్యాయం చేయడం. యెహోవానైనా నాకు ఇష్టం. ఈ భూమి మీద మనం అన్యాయ తీర్పు తీరుస్తాం. జర మన మాట తాగిందనుకో, తప్పైందనే ఏం చేస్తామాట. ఈ పూట తాగిచ్చిందనుకో, ఏదైనా డబ్బులు ఇచ్చిందనుకో, సాక్ష్యాలు తీర్మానం చేస్తాం. ఆమెకేం తెలుసు, ఆమెకేం తెలుసు అంటాం. కానీ పైన దేవుడు చూస్తాడు. పైన దేవుడు చూడడా? మళ్ళీ వచ్చినం ఏదైనా న్యాయము చేయుట దేవునికి ఏమి ఇష్టం? న్యాయం చేయడం ఇష్టం. వింటున్నా? అన్యాయం చేసేటప్పుడు మనలో ఉంటే ఒకసారి దయచేసి మంచి మార్గంలో నడవాలి. దేవునికి ఇష్టమైనది నీతి న్యాయం అనుసరించుట. యెషయా గ్రంథంలో
ఇక్కడ మీకు ఒకటి చెప్తా. సొలొమోను దగ్గరికి 2 వేశ్యలు వచ్చారు. మీకు గతంలో చెప్పాను. ఆరోగ్యం మంచిగా విను. 2 వేశ్యలు రాజు దగ్గరకు వచ్చింది. రాజు దగ్గరకు వచ్చి, అయ్యా మేమిద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం, నేను డెలివరీ అయినాక ఈమె కూడా డెలివరీ అయింది, ఇద్దరం చెరొక అమ్మాయిని అబ్బాయిని లేదా కన్నాం, ఒకటే రోజు డెలివరీ అయిపోయింది, ఇద్దరం కలిసి ఉంటాను. రాత్రి నిద్రలో ఆమె నిద్రపోయి తన పిల్ల మీద పడి పిల్ల దొరికినప్పుడు ఆ చిన్న పాప మీద పడి ఆ చిన్న పాప చనిపోతే నా పక్కన తీసుకొచ్చేసింది అని చెప్తుంది. లేదయ్యా ఆ చచ్చిపోయింది ఆమె బిడ్డ బతికింది నా బిడ్డ అని ఇంకొక ఆమె చెప్తుంది. ఇక్కడ న్యాయం ఎట్లా తెలుస్తుంది? ఇద్దరు ఒకరే రూమ్ లో ఉంటారు. కానీ సొలొమోను దేవుని దగ్గర, దేవా నాకు ఐశ్వర్యం వద్దు, ఆయుష్ వద్దు, వెండి బంగారాలు వద్దు, నాకు మంచి ఈ ప్రజలను పరిపాలించే చక్కటి జ్ఞానం ఇవన్నీ దేవునితో ప్రార్థన చేసినప్పుడు 2 వేశారు ఒకటే రూమ్ లో ఉండి ఒకటేసారి డెలివరీ అయ్యి 2 పిల్లలను కానీ మధ్యరాత్రి ఒక చిన్న పిల్ల మీద ఒక తల్లి ఇట్లా బొర్లి ఆమె మీద పడినప్పుడు పండుకున్నప్పుడు ఆ చిన్న పిల్ల చచ్చిపోయింది. ఎప్పుడో మేలుకొని చూసేవారికి పిల్ల చనిపోయింది, బతుకున్న ఆమె పక్కలేసి బతుకున్న పిల్లని తీసుకున్నది. రాజు దగ్గర వెళ్ళి వార్త. అప్పుడు ఏం చెప్పాలి? అయ్యా సచ్చింది ఆమె బిడ్డ బతికింది నా బిడ్డ అని ఏమంటది. లేదు సచ్చింది ఆమె బిడ్డ బతికింది నా బిడ్డ అని ఇద్దరు వాదోపవాదాలు అవుతున్నాయి. ఇక్కడ ఎలాంటి ఎట్లా తెలుసుకోవాలి రాజు? మీరు చెప్పండి. అయితే ఏం చేసిందంటే దేవుని దగ్గర సొలొమోను మంచి జ్ఞానం ఉండేది. మీరు కూడా సంఘంలో ఉన్న విశ్వాసులు యవనస్తులు మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడుగుమన్నాడు, దేవుడు ఇస్తాడు. వెంటనే రాజు ఏమన్నాడంటే 2 వాదోపవాదాలు రాజు ముందే వాడుకున్నాను. లేదయ్యా సచ్చింది ఆమె బిడ్డ బతికింది నా బిడ్డ అని 2 పోట్లాడుకుంటాను. అయితే రాజు అన్నాడు, బట్టలు పిలిచి ఒక కత్తి లేకో ఆ బతికిన బిడ్డను శరీరం ఘోషిస్తానని తీర్పిచ్చింది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? కత్తి తెచ్చిండు భటుడు శరీరం కోయడానికి, కోసిస్తా ఆ బతికిన బిడ్డ శరీరం తీసుకొని అంటే రియల్ గా చంపుకున్నాం. ఏమంటుందంటే అయ్యా మీరు చెప్పిందే కరెక్ట్, శరీరం కోసి అంటాను, దీని బిడ్డను చంపుకుంటుంది, శరీరం కోసిమంటది. అప్పుడు రాజుకు అర్థమైంది. అసలు బతికిన బిడ్డ తల్లి ఏమంటారంటే, అయ్యా వద్దు, నా బిడ్డ అమెరికాలో బతకని, కానీ నా బిడ్డను కొయ్యద్దు. అప్పుడు మనకు ఒరిజినాలిటీ తెలిసిపోయింది. అరే ఆమె పేగులు తరక్కపోతున్నాయి, గుండె తరక్కపోతాను అనుకో, రాజా దయచేసి ఆ బిడ్డను కొయ్యకు, ఆమె దగ్గర బతకని, ఎలాగో నా బిడ్డ బతుకుంటుంది. కానీ వద్దంటే ఇంకోగా ఆమె ఏమంటారు తెలుసా? రాజా మీరు చెప్పిన మాట కరెక్ట్, శిరసాలను పోయి అని చెప్తాను. అప్పుడు రాజుకు అర్థమైపోయింది, అసలు ఒరిజినల్ తల్లి గుండె తరక్కపోతుంది, బాధపడుతుంది అని చెప్పి ఈ బతికిన బిడ్డను ఆ తల్లికి ఏమని చెప్పి నేను ఒకటే చెప్తున్నా, న్యాయం. అప్పుడు సొలొమోను రాజు న్యాయం తీర్చింది. దేవునికి కూడా ఏమి ఇష్టం? న్యాయం. మనలో వచనం ఏలైనగా న్యాయం చేయట యెహోవానకు నాకు ఇష్టం. నేను మీకు ఒకటే చెప్తాను, అక్కడక్కడ భూముల కాడ గొడవలు అయితే, ఆ ప్లాట్ల కాడ గొడవలు అయితే మనం ఎంతనే మాట్లాడాలి, లేకుంటే కాదు. అనవసరమైన పాపంలో పాలు భాగస్వామ్యం కావద్దు. ఎప్పుడైనా ఏ విషయమైనా మ్యాటర్ తెలియనప్పుడు మనం మౌనంగా ఉండడం మంచిది. వింటున్నా? మనకి విషయం తెలియలేదు అనుకో, అక్కడ మౌనంగా వహించడం మంచిది. అనవసరమైన దాంట్లో మనం తలదూర్చి పాపం మన మీద తెచ్చుకోవద్దు. దేవుడు పైనోడు ఇప్పుడు సూర్యుని మీద మబ్బు దగ్గర రాగానే ఎప్పుడు డిమ్ అయిపోతుంది ఆ లోకం. ఆ మబ్బు దగ్గర తరిగిపోగానే దాని ఫోకస్ దానికి వస్తూనే ఉంటుంది. కాలం నిర్ణయిస్తుంది నీతి న్యాయాలు ఒకరోజు. నిన్ను గురించి ఎవరు ఎగతాళి చేసిందో కాలం ఒకరోజు నిర్ణయిస్తుంది. కాలం తీసుకొస్తుంది. ఆ చెడ్డది అని ఇప్పుడు ఏం చెప్పిందనుకో,
ఒక రోజు ఆమె నీతి మంత్రాలని చెప్పే సమయం కూడా రావచ్చు. అందుకే దేవుని దృష్టి ఇక్కడ మీకు ఒకటి చెప్తాను వినండి. కాలము అంటే యోసేపును సొంత అన్నదమ్ములు గోతిలేసిండు, అమ్మబడ్డాడు, శిరసాలో వేయబడ్డాడు. ఒక కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశానికి రాజైండు. రాజైనప్పుడు గోతిలేసిన పోయి ముక్కిందా లేదా? మళ్ళా ఏ రాజు భార్య అయితే తప్పు చేసి ఆయన శిరసాలో వేయించిందో ఆమె విధంగా ఇవ్వాల్సి వచ్చింది. నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్న జీవితం ఎప్పుడు ఫెయిల్ కాదు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు వెళ్ళవలుగుతారు. ఫియర్ నాట్. ఇప్పుడు మన మీద అవమానం మోపొచ్చు, ఇప్పుడు మన మీద నిందలు మోపొచ్చు, కానీ నీతి న్యాయంగా బ్రతికినప్పుడు ఏ దేవుడు నీ గుడారమో సమీపించాడు. కానీ దేవునికి ఏమి ఇష్టం? నీతి, న్యాయం, యథార్థత దేవునికి ఇష్టమని మనకు బైబిల్ క్లియర్ గా దేవునికి ఇష్టమని చెప్తుంది. ఇంకా హోషేయ గ్రంథం తీసుకోండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ ఉన్నవాడు బైబిల్ చదువుతుంటే మీకు దేవునికి ఏమి ఇష్టమో రాయబడి తెలుసుకోవాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ 6:6. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. మీరు దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటే దేవుడికి ఇష్టం అంట. మీరు దహన బలులు కాదు మీరు ఇచ్చేది, కానుకలు కాదు. దేవుని గురించిన జ్ఞానం ఎక్కువ తెలుసుకుంటే మీరు నాకు ఇష్టం అని వాక్యం చదివిస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నా, ఏ చర్చ్ కన్నా వెళ్ళండి, దేవుని గురించిన జ్ఞానం మీరు తెలుసుకొని వాక్యంతో నింపబడండి. వింటున్నా? అట్లా దేవునికి ఇష్టమైపోతారు. ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. కీర్తనలకు రండి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి ఏమి ఇష్టం ఉన్నదో మీరు చూడండి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనం. తన యందు భయభక్తుల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి ఎప్పుడు ఆనందం వస్తుంది? నిన్ను చూస్తే భయభక్తి కలిగి ఉండాలి. వింటారా? అరే మేము పోతానని క్రైస్తవులం అంటారు, వాళ్ళు ఒక భక్తి ఉండదు. మేమేమో గుడికే పోతామంటారు, గుణం మారాలి. వింటున్నా? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు నేను చూస్తే ఎప్పుడు ఆనందపడాలి, ఎప్పుడు సంతోషపడతాడో క్లియర్గా రాయబడ్డది. మనలో తన యందు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే ఆయన ఆనందిస్తాడు. అసలు నీకు భయం ఉన్నదా? ఆదివారం అంటే భయం ఉన్నదా? ఊడిపోతావా? ఈ రోజే ఫంక్షన్స్ పెట్టుకుంటావు. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? ఈరోజు క్రైస్తవ బిడ్డలు దేవుని ఆరాధించే వాళ్ళు ఆరాధించుకోవడానికి సమయం ఇచ్చేది. దేవుడు కూడా మనకు మంచి సమయం ఇచ్చేది. యేసు ప్రభు తిరిగి లేచిన దినం కాబట్టి ఏ చర్చ్ కన్నా ఎక్కడైనా వీలు కాకపోతే మన ఇంట్లోనైనా దేవుడిని ఆరాధించాలి. అక్కడ భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. మీకు ఇది చూడండి, ఈ లోకంలో ఒక ధనవంతుడు మనుషులంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఒక విధవరాలు మాటి మాటికి ఆ న్యాయపతి దగ్గర పోయి, అయ్యా నాకు న్యాయం తెచ్చు, నా ప్రతివాది నా ఇంటి పక్కన తెచ్చు, ఊక తింటాను అని ఆరోగ్యం ఇచ్చుడు అని ఊక చెప్తాను. ఇప్పుడు నా మాట పేరు ధనవంతులకు తెలిసిన వాళ్ళకు 1000 మాటలు నాకు ఉన్నాయి, 58 ఇక్కడ పంటలు చెప్తాను అనుకుంటాను. కానీ ఆ విధవరాలు కూడా ఆ న్యాయపతి దగ్గర పోయి, అయ్యా నాకు న్యాయం తెచ్చు, అయ్యా నాకు న్యాయం తెచ్చు అని అంటే లెక్క చేస్తారు. ఈమె పోయి మాటి మాటికి గోజాడుతుంది. గోజాడుతున్న సమయంలో అబ్బా ఈమె నన్ను బాగా విసిగిస్తుందని చెప్పి న్యాయం తెస్తాడు. అయితే అదే కీర్తనలు 145:11 మళ్ళా ఒకసారి చదవండి. అదే ఇప్పటికే కీర్తనలు 147వ అధ్యాయం 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు
తన భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకోవాలి. చూడండి, మనం కనిపెట్టుకుని ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు తప్పక నీ పట్ల నా పట్ల ఆనందిస్తాడని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలును తీసుకోండి. దానియేలును భయము భక్తి కలిగి రోజు ప్రార్థన చేసినప్పుడు ఆయనను పట్టి సింహం బోన్లో వేసిండు. దానియేలు భక్తుడే, ఆయనను ఎక్కడ వేసిండు? సింహం బోన్లో వేసిండు. సింహం బోన్లో వేస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18లో చక్కగా రాయబడి ఉంటుంది. మీకు చూడండి, 3వ అధ్యాయం 18లో వచ్చిన చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి, రాజా నువ్వు పెట్టిన ఈ విగ్రహానికి మేము మొక్కమని చెప్పిండు. రాజు ముఖం వికారమైపోయింది. బైబిల్ వాక్యం చెప్పినట్లే క్రైస్తవులు చేయాలి. వింటున్నా, దేవుని యొక్క కట్టడలు వాక్యానుసారంగా బ్రతకాలి. కానీ ఆ దేశంలో నెబుకద్నెజర్ రాజు ఏం చేసి తెలుసా? ఒక పెద్ద విగ్రహం చేసి నేను మ్యూజిక్లు అన్ని పెట్టినప్పుడు అందరూ మొక్కాలనేది అని చెప్పిండు. ఈ ముగ్గురు మాత్రం మొక్కలేదు. మొక్కపోయాకు రాజు ముఖం ఏమైంది? వికారం అయిపోయింది. వీళ్ళని ఏం చేసేది తెలుసా? మండి అగ్నిగుండంలో ఎత్తమని ఆజ్ఞ కూడా అభాస అయింది. అయినా వీళ్ళు ఏమైనా భయపడ్డారా? మనమైతే రేషన్ కార్డు తీసేద్దామంటే భయపడుతుంది, కంట్రోల్ రాదంటే భయపడుతుంది కదా. ఎందుకు ఈ భయం? దేవుళ్ళు యథార్థంగా ఉండమని వాక్యం చెప్తుంది. ఇక్కడ రాజు పెట్టిన విగ్రహానికి మాత్రమే ఈ ముగ్గురు మొక్కలే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. చూడండి, సిపాయిలు వచ్చి వీళ్ళని పట్టుకొని పోయి అగ్నిగుండం వేసినప్పుడు మనమైతే అయ్యా మొక్కి లోపల మేము పొరపాటు చేసినాం మొక్కుతామంటాం. వాళ్ళు మాత్రం ఏం చేయలేదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్తుంది. ఈ ముగ్గురిని పట్టుకుపోయి అగ్నిగుండంలో వేసినప్పుడు వీళ్ళకి ఏమైనా భయమైందా? ఏం భయం కాలేదు. రాజా, మేము ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు, మేము ఆయన భయభక్తులు కలిగి ఉన్నాం. ఒకవేళ ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే అన్నాడు. ముగ్గురు పట్టుకపోయి గుండె మీడంతా ఎక్కువ చేసి అందులో వేసిండ్రు. ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదని వాక్యం మనకు నేర్పిస్తుంది. నీ జీవితంలో యథార్థంగా ఉన్నప్పుడు కులం ఏం చేస్తుంది, లోకం ఏం చేస్తుంది, జనం ఏం చేస్తుంది? యథార్థవంతులు యథార్థంగా భయభక్తులు కలిగి ఉంటే దేవునికి ఆనందంగా నేను నా బ్రతుకుండాలని మీరు డిసైడ్ చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ముగ్గురు మాత్రం ఏం భయపడలేదు. పట్టుకొని పోతాను, పట్టుకొని పోయి లోపలేసి బయటికి తీసేది. 4వ రూపం వారి మధ్యలో దేవుడు వారి మధ్యలో ఒక్క పెట్టు కదా. అదే మనం ముగ్గురు వేసినాం కదా, 4వ రూపం ఎంత వచ్చింది బయట తీయమని చెప్పింది. తీసినప్పుడు పరిశీలించినప్పుడు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. మనము అన్ని జాతుల నుంచి అన్ని కులంలో నుంచి యేసు ప్రభుని అనుకొని స్థిరపడ్డాం. భయం ఎందుకు? ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోదాం. ఎందుకంటే మీరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు, ఆయన త్రోవలో ఎందుకు నడుస్తున్నారు. ఏ దేవుడు మీ గుడారమో సమీపించరు. దేవుని బిడ్డారా, చివరి శ్వాస ఉన్నంత వరకు యథార్థంగా భయభక్తులు కలిగి ఉందాం. ఇంకా దేవునికి ఏమి ఇష్టమో ఒకసారి చూడండి. అదే కీర్తనల గ్రంథంలో 49:4 వచనం. దేవునికి ఏమి ఇష్టమో చూడండి. 149 కీర్తన 4 వచనం. చూడండి, దేవునికి ప్రీతి అంటే ఏంటి? ఇష్టం, ఆనందం. దేవునికి ఎవరంటే ఇష్టం? దీన మనసు గలవారు అంటే దేవునికి ఇష్టం. మనం ఎప్పుడు కూడా నాకు ఆస్తున్నది, నాకు ఇంత
గోల్డ్ ఉన్నది, బంగారం ఉన్నది, ఎండు ఉన్నది, సంపదలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. చచ్చిపోయిన రోజులు ఏది పట్టుకపో, ఊరవతల పోయి తీసుకుపోయి పూడ్చిపెట్టేస్తారు. దేవుడిని తెలుసుకోండి. దేవుడు తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఇష్టపడుచున్నాడు. ఎవరిని చూసి దీన మనసు గలవాడు. మరొకసారి వచ్చిన దీనంగా ఉన్న వాళ్ళను, దేవుని విషయంలో దీనంగా ఉన్న వాళ్ళను రక్షణతో అలంకరించి ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని విషయానికి వస్తే దీనంగా ఉండాలి. ఇద్దరు మనుషులు దేవాలయానికి పోయింది. సుంకరి పరిసేయుడు ఏమని చెప్తాడు? చాలా, ఓ దేవా నేను ఉపవాసం ఉంటా, ఓ దేవుడా నేను వారానికి 2 సార్లు ఉంటా ఉపవాసం, నా సంపాదన అంతట్లో దశంపాదన ఇస్తాను ఇంకా అంటున్నాడు. అదే సుంకర్ అయితే దీనంగా, దేవా పాపినైనా నన్ను కరుణించమని తగ్గించుకుని ప్రార్థన చేసి, నేను మీకు ఒక్కటే చెప్తాను, దేవుడు నీ అన్ని ఇష్టంగా ఉండాలంటే దీన మనసు కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఆయన దీనుల ఎడల ప్రీతి గలవాడు. కాబట్టి దేవుని బిడ్డ దయచేసి దీన మనసు అనేది మనం అందరం ధరించుకుందాం. ఇంకొకటి సామెతల గ్రంథంలో రండి, మరొకటి చెప్తా. 15వ అధ్యాయం 8లో సొలొమోను ఏం చెప్తాడో చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో క్లియర్గా వ్రాయబడ్డాడు. చూడండి, అందరం ప్రార్థన చేస్తాం, చేద్దామా అలా, కానీ అక్కడ ఎవరి ప్రార్థన దేవునికి ఆనందము. చూడండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మనము యథార్థంగా ఉండాలి జీవితంలో. వింటున్నా, అందరికి వచ్చు ప్రార్థన, అందరం చేద్దాం ప్రార్థన, కానీ యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. దయచేసి యథార్థంగా ఉన్నాం జీవితంలో. ఒకరికి కీర్తి చేయడం తలపెట్టకండి, ఒకరిని మోసం చేయడం నేర్చుకోకండి, ఒకరిని అన్యాయం చేయడం నేర్చుకోకండి, ఒకరి సొత్తును ఆశించదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటి ప్రకారం మనం ఖచ్చితంగా ఫాలో. నీ పరుని దేని కూడా ఆశించదు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించి ఆశీర్వాదింపబడాలి. ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. దానిలో రోజు పోయి ప్రార్థన చేసుకుంటాడు, ఇల్లు పైగది మీద రోజు ప్రార్థన దాన్యం చేసుకుంటే రాదు ఒక శాసనం గుర్తించిండు. ఎవరు ఏ దేవునికి ప్రార్థన చెయ్యొద్దు అంటే దేవునికి యథార్థంగా యథావిధిగా ప్రార్థన చేస్తుండు, ముమ్మారు చేస్తుండు. రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుండు? 3 సార్లు చేద్దాం. క్రైస్తవులమైన మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? తెల్లారు ఇష్టం చేద్దాం, పడుకున్నాం చేద్దాం, మధ్యాహ్నం మన టైం మనకి కదా. మనం కూడా అలవాటు చేసుకోవాలి. దానియేలు యథార్థంగా ప్రార్థన చేస్తుంటే ఒకరోజు రాజు దగ్గర వెళ్ళి, అమ్మా ఇటును నిద్రాయిక మేలు కోరా అగ్ని తాపురా కొద్దువ పనులు చేయు కొడుకు హృదయ మారేరా ఎదురు ఒప్పురా. నిద్రాయిక మేలు కోరా అగ్ని తాపరా కొద్దువ పనులు చేయు కొడుకు హృదయ మారేరా వాదమేల ప్రభుని కొండ మీద
గుడికి వచ్చినప్పుడు పేతురు చేపిస్తే భార్య భర్తలే సాక్షులు తెలుసా. గుడికి వచ్చినప్పుడు అందరూ బాగుపడతారని అనుకోకండి. గుడికి వచ్చినప్పుడు యేసుప్రభు కూడా యేసుప్రభు వీళ్ళు అన్ని పడేసిండు. ఎందుకంటే వాళ్ళకి మేనర్స్ తెలియదే. నా తండ్రిని ఇల్లును దొంగల పోగా చేసిండు అని అన్ని పడేసిండు, వ్యాపారం చేసిండు. దేవుని కూడా అంటే ఆత్మతో సత్యంతో మీరు చక్కగా ఆరాధించుకోవాలి. ఇక్కడ నేను మీకు సులభం చెప్పిన మాట చెప్తున్నా. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం. దేవునికి సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకో. నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు ప్రార్థన చేసుకుంటాను అని నేను కూడా చూసి దేవుడు సంతోషపడాలి. కానీ వీడికి వచ్చి కురుకు పాటలు తీసుకుంటూ నిద్రపోతుంటే నీకు ఇష్టం ఆ దేవుడికి? చెప్పండి, బైబిల్లో రాయబడ్డదా లేదా? ఇక్కడ దానియేలు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటుంటే పట్టుకొని పోయి సింహం బోర్లు వేసిండు. రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టలే. వేగిరనే పోయి దానియేలు ఏమంటాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు అని పిలువబడ్డాడు రాజు చేత. నీలో ఉన్న జీవము గల దేవుడు అనేకులకు తెలుపబడాలి. రాజులను రాజ్యాలను అందరూ నీలో ఉన్న దేవుని అరే పలాని వాళ్ళు ప్రభు తెలుస్తున్న జీవం గల దేవుడు అని. నీలో ఉన్న జీవాన్ని అనేకులు తెలుసుకోవాలి. రాజు తెలుసుకున్నాడు. పొదువుకి శివం ఊరు వేసిండు. తెల్లారిపోయే వరకు ఒక్క సింహం కూడా అటాక్ చేయలే దానియేలు. సింహం దిగులై పడుకున్నాయి. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డా. దేవుడు తన దూతను పంపి సింహాల నోరు మూసిండు. యథార్థంగా ఉంటే యథార్థవంతుల ప్రార్థనకు సింహాలు కూడా నోరు మూస్తాయి. 1000 మంది ఒక ప్రక్క, 10,000 మంది గుడి ప్రక్క నీ మీదకి వచ్చినా కూడా ఏం భయం లేదు. వాడెవడు మంత్రాలు చేస్తాడు, వీడెవడు, ఇదంతా భ్రమ. అట్లా నమ్మకండి. నువ్వు యథార్థంగా దేవుడితో ఉంటే ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. ఎవడు నిన్ను సంపాలని చూసినా కూడా వానికి చేతులే రావు. కానీ మీకు మీరే ఆలోచించుకొని దురాలోచనలు తోటి మీరు బ్రతకకండి. దయచేసి యథార్థంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఆనందకరంగా. దేవా, ఇలాంటి సమస్యలో నేనున్నా, ఇలాంటి రోగంలో నేనున్నా, ఇలాంటి కష్ట స్థితిలో నేనున్నా అని మీరు యథార్థంగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని ధన్యం చేస్తాడు. ధన్యం చేసి సింహం బోన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. సింహాలు నాకు ఏ హాని చేయలేదు అని చెప్తాడు. ఎవరేం చేస్తాడు? నేను ఇంకా వాక్యాన్ని చదువుతాడు. ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా? ఆయన చిత్తం లేకుండా ఒక వెంటనే నలుపు కానీ తెలుగు కానీ కాదు. ఆయన చిత్తం లేకుండా ఒక ఎందుకు రాలిపోదని కూడా బైబిల్ మనం నేర్పిస్తుంది. దేవుని ద్వారా ఇప్పుడు ఈరోజు నేను చెప్పే అంశం, దేవుడిని నేను చూస్తే సంతోషపడుతుందా? యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా లేదా? ఇప్పుడు ఇక్కడ యథార్థంగా చేసినట్టు చేస్తే దేవునికి దగ్గర పోవద్దు. పరిచయ ప్రార్థన పోయిందా? పోయింది, కానీ రిజల్ట్ రాలే. ఓ, అదే సుందరి ప్రార్థన దేవుని దగ్గర పోయింది, కానీ దేవుడు ఆలకించింది. దేవుని బిడ్డారా, క్రైస్తవుడే కావచ్చు, పాస్టర్డే కావచ్చు, యథార్థమైన జీవితం జీవించాలి. మనము పనుల మధ్య మెప్పుకోని తప్పు చెప్పొద్దు వాక్యాన్ని. నా మాట వినని, రిజెక్ట్ చేయని, నన్ను బహిష్కరించని. నమ్మినా నమ్మకపోయినా కరెక్ట్ దేవుని వాక్యం మనం అందియాలి. వింటున్నా? యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము. ఇంకోటి లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. దేవునికి ఏమి ఇష్టమో చూడండి తొందరగా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారుమనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. దేవునికి ఎక్కువ సంతోషం ఎంత కలుగుతుంది చెప్పనా? మారు మనసు పొందు ఒక్క పాపి విషయం దేవునికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. నీకు 70 ఏళ్ళ జీవితం ఇచ్చిండు భూమి మీద బతుకున్నాను. ఈ 70 ఏళ్లను మారు మనసు పొంది ఒకటి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఇప్పుడు మారు మనసు పొందాలి. నేను గతంలో ఇట్లున్నా,
ఇక నేను అట్లుందా? సౌలుని తీసుకోండి, క్రైస్తవ బిడ్డల నుంచి ట్రైమ్సల్ నుంచి చంపిండు, కానీ మారు మనసు పొందింది. మరి దేవుని చేత అనేక అద్భుతాలు చేసి సేవలో వాడబడ్డాడు. ఇక్కడ మారు మనసు పొందే ఒక్క పాపి విషయంలో దేవుడు ఎక్కువ సంతోషపడతాడు. ఇంతమంది గురికి వస్తున్నాం, మనము మారు మనసు పొంది ప్రభుత్వానికి తిరిగినప్పుడు దేవుడు మనంలో చూసి సంతోషపడతాడు. కానీ నువ్వు గుడికొచ్చి కూడా మారు మనసు పొందకుండా యథావిధిగా ఉంటే ఏం లాభం? అందుకే అపొస్తలుడైన పౌలు ఒక మాట చెప్పిండు, కుక్క కక్కి వానికి తిన్నట్టు చేసిన తప్పని మళ్ళీ రిపీట్ చేస్తూ గుడికొస్తే లాభం ఏంది? కడుగబడిన పంది బురదలో పొరిగినట్టు ఒక పందికి మనము మంచి శుభ్రంగా కడిగిన దాని స్వభావం ఏంటిది? మలపై బురదలే పడతాయి. అలాంటి స్వభావం మనుషులమైన మనకు ఉండొద్దు. బైబిల్ చెప్తుంది, ఒకవేళ గతంలో తాగుబోతు కావచ్చు, తిట్టుబోతు కావచ్చు, తిరిగిపోతు కావచ్చు, దేవుని తెలుసుకున్నంత దీన మనసు ధరించుకోవాలి, ఒబీడియన్స్ తగ్గించుకోవాలి అన్ని విషయాల్లో. అంతేకాని నాకు బలం లేదా, నాకు డబ్బు లేదా అని విర్రవేయవద్దు. ఏం పని చేస్తాయి ఇవన్నీ? ఏం పని చేయాలి? 70 ఏళ్ళ యాత్రలో నువ్వు దీనంగా ఉండడం నేర్చుకోవు. అది పశ్చాత్తాపం పొందు. దేవా, నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలం అంతా నేను స్తుతిస్తా. చూడండి, ఆయుష్కాలంలో దేవుని మనం స్తుతించాలి. రేపు ఏం జరుగుతుంది తెలుసా? తెలియదు. ఇలా కలిసి తింటారు, ఉంటామా? మరలా ఇచ్చిన ఉంటామా? మనమందరం ఉన్నాం. పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు ఒక్కొక్కరు చనిపోతాను. ఎంత భయంకరంగా జరుగుతుందో అన్ని టీవీలల్లో క్లియర్గా చెప్తానున్నది. ఒక్కొక్క దగ్గర భూకంపాలు వచ్చినాయి, ఒక్కొక్క దగ్గర సునామీలు వచ్చినాయి, కొట్టుకోపోతున్నాయి. మన జీవమే పాటిది, మన మెంటలి వారు. అందుకే యథార్థమైన భక్తి కలిగి నీతిగా మీరు మీ పిల్లలు చక్కగా బ్రతకండి. ఇక్కడ మీరు మారు మనసు పొందాలి. కానీ తప్పిపోయిన కుమారుడు చూడు, తండ్రి దగ్గర అన్ని పంచుకొని పోయి దూరదేశంలో బాగుంటాను అనుకొని అంతా ఖర్చు పెట్టుకొని వేసిన పాలు చేసి మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఉంటానడా? అయ్యో నా కొడుకు గడ్డమంతా పెరిగింది, నా కొడుకు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు పిలిచి కాళ్ళకి చెప్పుకునే వాళ్ళు తెచ్చి నా కొడుకు ఉంగరం లేదని ఉంగరం పెట్టి దగ్గర చేసుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవే. ఇక్కడ పాస్టర్ ఒక ప్రత్యేకత అనేది ఎవరికి ఏం లేదు. దేవుని దృష్టిలో అందరం సమానమే. పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ప్రార్థన పరులైనా, యాజకులైనా, బిషపులైనా మనం పేరు పెట్టుకుంటాం. కానీ దేవుడు మన చిట్టాన్ని తెరిచి చూస్తే ఆయన ఎదుట మనం పశ్చాత్తాపడిన బిడ్డలంతా ఉండాలి. తప్పిపోయిన కుమారుడిని తండ్రి దగ్గర తీసుకొని కౌగలించి ప్రేమించి ఒక బిందు చేసి తన ఎంతో చేసుకున్నాడు. నా కొడుకు ఎంతో దూరం పోయిండు, తప్పిపోయిండు, అంత ఆగం చేసుకున్నాడు. ఏ తండ్రికి కొడుకు చెడిపోయినా బాధ కదా? నిన్ను దేవుడు సృష్టించినప్పుడు నీ పట్ల యథార్థంగా లేకపోతే దేవుడు బాధపడడా? నీతి న్యాయంగా నా బిడ్డ బతుకుతలేదు అని అనుకోరా? నీ జీవితంలో యథార్థత లేకపోతే ఆయన బాధపడతాడు కదా. మీరు యథార్థంగా ఉన్నప్పుడే దేవుడు మీ ఎడలా సంతోషపడతాడు. కాబట్టి మీరు యథార్థంగా పశ్చాత్తాపం కలిగి ఉంటే మీరు దేవునికి ఇష్టలు. ఇంకో చెప్తా, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇంకా 2 చెప్పి నేను ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయని గనక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. చూడండి, ఇక్కడ ఒకడు ఈ వచనం మనం అందరం పరిశీలిద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుడు ఉన్నాడనే మనం వస్తున్నాం. విశ్వాసం ఉన్నది. ఒక్కటి
మన విశ్వాసాన్ని మనం పరిశీలించుకున్నాం. ఇప్పుడు బాగా కడుపునొస్తాను అనుకో, ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఉందామా మన దాపున పోదామా? ఆడిపోయేటప్పుడు విశ్వాసం లేదు. నేను మీకు ఇంకోటి చెప్తా. అబ్రాము విశ్వాసులకు తండ్రి. 100 సంవత్సరాలకు ఒక్క కొడుకునిచ్చి ఇప్పుడు నాకు బలి ఇవ్వమన్నాడు దేవుడు. మన మనసు ఒప్పుతుందా? కానీ అబ్రాహం ఏమన్నాడు తెలుసా? నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడికే నేను ఇస్తాను అని చెప్పి పట్టుకొని కాడు వేర్చి దాని మీద కాళ్ళు రెక్కలు కట్టేసి పండబెట్టి కట్టి కూడా ఎత్తేసిండు. ఎందుకు? బలి ఇవ్వడానికి. నువ్వు ఇస్తావా? ఏమీ ఏం కదా. అబ్బో నా బిడ్డ, అబ్బో నా కొడుకు, ఇంతగా మనం ప్రేమించుకుంటాం. కానీ దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు? నువ్వు దేవునికి నిజంగా ఇష్టడు అయితే విశ్వాసలే దేవునికి ఇష్టడు. దేవునికి నువ్వు విశ్వాసం ఉండాలి. ఏదేమైనా నీలో విశ్వాసం లేకుంటే కష్టం. అవచనం మొదలమ్మా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నేను చాలా మంది సంఘాలు ఏం చెప్తారు కదా, నేను విశ్వాసం లేనా అంటారు. కడుపులతో గోరీలు మిగులుతారు. విశ్వాసం అదే ఇద్దరు మాట్లాడరు. చెప్పు, ఏది విశ్వాసం? కనబడింది నమ్మడమే విశ్వాసం. తెలుసా? మనకు దేవుడు కనబడతాడు, నమ్మకంగా ఉండడమే, దేవుడు ఉండడం నమ్మడమే విశ్వాసం. అబ్రాము విశ్వాసంగా దేవుడిని నమ్మిండు, కొడుకుని ఇచ్చిండు. మనం ఇయ్యగలమా? కనీసం వాక్యం మీద బ్రతకగలమా? చూడండి దేవుని పిల్లరా, విశ్వాసం అనే దాని గురించి చాలా ఉన్నది. ఒక 2-3 రోజులు చెప్పొచ్చు. ఇక్కడ విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టంగా ఉండలేము. మీరు కన్వర్ట్ అయ్యి ప్రభుని తెలుసుకున్న బిడ్డలు దేవుడు ఉండడాన్ని విశ్వాసంగా ఉంటారు. అదే విశ్వాసంతో చావుదాకా సాగిపోవాలి. నా దేవుడు ఉన్నాడు, ఏం కాదు అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకొకటి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, ధర్మాత్ముడు నాకు ఏం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాను. ఇక్కడ చాలా మంది మర్చిపోతారు, క్రైస్తవులే మర్చిపోతారు. ఏంటిది మర్చిపోతారు? ఉపకారము అంటే ఏంటి? మేలు చేయాలి. అదే వానికి కీడైంది, వానికి మాగైంది. ఇట్లా మనం గుడికొద్దాం కదా, నువ్వు రోజు గుడికే పోతావు, గిట్టట్లయితే నీకు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ ఉపకారము ధర్మం చేయ మర్చిపోవద్దు. క్రైస్తవుడు అనేవాడు దాన ధర్మాలు చేయాలి. ఒకటి, కొర్నేలుని తీసుకోండి. కొర్నేలు తన బ్రతుకులో దాన ధర్మాలు చేశాడు. దేవుడు ఏం చెప్పిండు? కొర్నేలు, నీ ధర్మ కార్యములు నా సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. భూమి మీద 70 ఏళ్ళు ఉంటావు బిడ్డ, నీ పేరు పెట్టి తీసినప్పుడు నువ్వెన్ని దాన ధర్మాలు చేసినావు, నువ్వెంత ఇచ్చినావు దేవుడు అడుగుతాడు. ఆయన సముఖంలో ఒక గ్రంథము రాయబడుచుంటది. మీకు ఈ మర్మాన్ని నేను చెప్తున్నా. ఆ గ్రంథంలో నీ పేరు ఉంటుందా లేదా ఒకసారి యోచించుకో. దేవుని సముఖ జీవక వల్లిలో నీ పేరున్నదా? నా పేరున్నదా? దేవుని సముఖ జీవక వల్లిలో నీ పేరున్నదా? నా పేరున్నదా? అమ్మా, నేను షార్ట్గా చెప్తున్నా. ఆయన సముఖంలో అందులో నీ పేరున్నదా? ఇక్కడ దాన ధర్మం చేయట నాకు ఇష్టం.
క్రైస్తవ బిడ్డలు దాన ధర్మం చేస్తే దేవునికి చాలా ఇష్టం. నేను ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తాను. నేను పరదేశుల ఇంటిని నన్ను చేసుకుంటుంది, నేను దిగంబర ఇంటిని నాకు బట్టలు ఇస్తుంది, నేను ఆకలి కొట్టిని నాకు ఆహారం ఇస్తుంది, ఇంకా రోగిన ఇంటిని నన్ను చూడవచ్చుతుంది, శరసాల్లో ఉంటిని నన్ను దర్శించుతుంది. చూడండి, అయ్యో ప్రభువా నీతిమంతులు అంటారు. మేము ఎప్పుడు వచ్చినాం, మేము ఎప్పుడు వచ్చినామంటే ఒక అద్భుత దగ్గరికి పోయి ఇదంతా మీరు చేసిండ్రు కాబట్టి నాకు చేసినట్టే అంటారు. మీ పేరు దయచేసి ఆశీర్వదింపబడిన గుంపులో మీ పేరు వ్రాయబడి ఉండాలి. వింటున్నా? దాన ధర్మాలు చేసే గుంపులో మీ పేరు ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను, ఏదో అక్కడ గ్రామ పంచాయతీల బోర్డు పెట్టుకొని అక్కడ ఇన్ని వేలు కొన్నుట ప్రారంభించిన అవి గొప్పలు కాదు. దేవుని సముఖంలో వ్రాయబడి ఉండాలి. ధర్మం చేసినప్పుడు ఈ చేతితోటి ఇచ్చేది ఈ చేతికి తెలియదు కదా. బైబిల్లో దాన ధర్మాలు చేసే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. నేను మీకు ఒకటి చెప్తున్న దేవుని పిల్లారా, మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి. ప్రజల మెప్పు కొరకు ఏదో మైక్లో ఉన్నది అనౌన్స్ చేస్తారు అని పెద్ద మొత్తం ఇచ్చి చెప్పించుకోవడం గొప్పది కాదు. ఈ లోకం పద్ధతి అదే కదా. ఇన్ని 10,000 ఇచ్చినండి ఇంకే గొప్ప, ఇంతకంటే ఎక్కువ ఇచ్చినండి ఇంకో గొప్ప. ఇవన్నీ గొప్పలు దేని దగ్గర రాలి. ఆయన ధనవంతులను పారదూసినప్పుడు ఎన్ని కాసులు ఇచ్చినారు వచ్చింది? 2 కాసులు ఇచ్చినారని చూసింది. అందరికంటే ఎక్కువగా ఇచ్చిందనా దేవుడు సంతోషపడ్డాడు. ఆమె విషయం ఎందుకు చెప్పనా? ఎందుకు? ఆమెకు 2 కాసులు ఉన్నాయి కదా, 2 ఇచ్చేసింది. 10,000 ఇంకా దాచుకున్నాడు కాబట్టి కొద్దిగానే ఇచ్చిండు అని దేవుని దృష్టిలో కదా. దేవుని పిల్లారా, దేవునికి నువ్వు ఏది ఇష్టమో ఒకసారి యోచించుకో. న్యాయం నీతిగా ఉండడం దేవునికి ఇష్టం, యథార్థంగా ఉండడం దేవునికి ఇష్టం. దేవుని గురించిన జ్ఞానం ఎక్కువ పొందుకోవాలి. భయభక్తుల్లో ఉంట దేవునికి ఇష్టం. ఇంకా దేవునికి ఏమి ఇష్టం తెలుసా? దీన మనసు కలిగి ఉండడం దేవునికి ఇష్టం. ఎప్పుడు కూడా అతిశయించుకోవద్దు. నేనే పెద్ద పాస్టర్ను, నేనే మీ అందరికంటే అయినట్టు ఎప్పుడు కూడా కాదు. మనం ఎంత మురికి గుడ్డ లాంటిది మన భక్తిని గుర్తుపెట్టుకో. పాస్టర్ అయినా విశ్వాసులైనా ఫీల్ కావద్దు. యేసుప్రభు ఎక్కడికి పిలిచినా పోయింది, కుష్ఠులో ఇంటికి పోయినా పిలిచినా పోయినా పోతుంది. మనం ఎప్పుడు కూడా అతిశయించుకోవద్దు. కాబట్టి దీనంగా ఉండాలి దేవుని దృష్టిలో. ఇంకా యథార్థం నుండి ప్రార్థన చేయి. గంటల సేపు చేస్తారు ఒక్కొక్కరు. నేను ఒకటే చెప్తున్నా, జీవితంలో యథార్థం నుండి చేయాలి. చిన్న ప్రార్థన అయినా పర్వాలేదు, ఎక్కువ ప్రార్థన అయినా పర్వాలేదు, కానీ బ్రతుకులు యథార్థంగా ఉండి ప్రార్థన చేయాలి. ఇంకా అట్లా చేస్తే దేవునికి ఇష్టం. ఇంకా మారు మనసు పొందితే దేవునికి ఇష్టం. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందలేరా? పరలోకంలో దేవునికి ఎక్కువ ఇష్టం. ఈ లోకంలో తప్పులు చేస్తాం. అయ్యో దేవుడా క్షమించు దేవుడా, నేను మారు మనసు పొందుకున్న దేవుడా, నన్ను పాపి దేవుడా, నా నల్లని మురికి ఎదను అతి తెల్లగా చేయునెవరు. చూడండి, ఈ నల్లని మురికి దేవా తెల్లగా చేసి నీ బిడ్డగా నేను మారు మనసు పొంది వస్తున్నా, బాగుదేమని పశ్చాత్తాపడాలి. ఇంకా విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి నీకు ఇష్టం కాదు, విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టం. అంతే కదా, విశ్వాసమే దేవునికి ఇష్టం. ఇంకా దానం ఇచ్చట, ధర్మం చేయటం దేవునికి చాలా ఇష్టం. దేవునికి ఇప్పుడు ఏమి ఇష్టమో మీకు అర్థమైంది కదా, అయినా కాదు కదా. మరి దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు నా బిడ్డలు దాన ధర్మాలు చేస్తారు, నా బిడ్డలు విశ్వాసంగా ఉంటారు, నా బిడ్డలు భయభక్తులు కలిగి ఉంటారని దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించును గాక. నేను ప్రార్థిస్తున్నాను. జీవం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు ఈ కొద్ది మాటలను మీరు ఆశీర్వదించారు తండ్రి. వారి వెనుకల్లో వారి హృదయంలో ఉంచండి. యథార్థమైన మాటలతో, యథార్థమైన దీన మనసు కలిగి దీనంగా ప్రార్థన చేసుకునే భాగ్యం తెచ్చి సంఘం నుండి చేతికి అప్పగిస్తున్నా. ఆశీర్వదించండి, దీవించండి. ఈరోజు నీ బిడ్డల్ని వాక్యం మీద జ్ఞాపకం చేసుకోవటాన్ని ఆశీర్వదించమని ప్రత్యేకంగా దేవా
ఇంకా జరగవలసిన కార్యక్రమాన్ని దీవించి మహిమపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.